అట్టి జిమ్మల కూరకు మొదటగా చింతపండు రెమ్మలు వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని ఈ పొట్టు ఉన్నది చింతపండు మంచిగా కడుక్కొని ఈ వాటర్ని పారవేయాలి. మంచిగా కడుక్కున్న చింతపండులో కొన్ని నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. కొంచెం ఉప్పు కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు 3, 4 మిరపకాయలు, ఉల్లిపాయ ఆకు, ఉల్లిగడ్డ ఆకు, మెంతి, కొత్తిమీర. ఉల్లిగడ్డని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా సన్నం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అట్టజిమ్మల కూరకు 4 మిరపకాయలు సన్నంగా కోసుకుందాం. ఉల్లిగడ్డ ఆకు, సందమామ కొడిపెలు ఎండు జిమ్మలై మూతలు తీసేసుకోవాలి. మూతలు తోకలు. కూరకు ఇట్లా మూతలు తీసేసుకొని మనం ఫ్రెష్ చేసుకోవాలి. ఫ్రెష్ చేసుకున్న తర్వాత మంచిగా కడుక్కోవాలి. నీళ్ళు పోసుకొని మంచిగా ఇట్లా విసుకొని దాని మీద ఉన్న పులుసు అంతా పోయేటట్లు విసుకొని మంచిగా శుభ్రం చేసుకోవాలి. చూసిందా ఇట్లా పులుసు అంతా పోవాలి. దీని మీద ఉన్న పులుసు అంతా పోయేదాకా ఫ్రెష్గా అట్టజిమ్మల్ని కడుక్కోవాలి. మనం నానబెట్టిన చింతపండుని నానిన తర్వాత ఇట్లా మంచిగా పిసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ మీద బగోన్ పెట్టుకొని బగోన్ వేడెక్కదాకా చూడాలి. బగోన్ వేడెక్కిన తర్వాత 2 పావుల నూనెను పోసుకోవాలి. తాలింపుకు మెంతులు వేసుకోవాలి. తర్వాత 2 యాలకులు, 4 లవంగాలు వేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న మిరపకాయలు కలుపుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా గోలడానికి ఉప్పుని కలుపుకోవాలి. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. చిన్న స్పూన్ పసుపుని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒక స్పూన్ కుడక పొడేసి కలుపుకోవాలి. మనం పిసుకున్న చింతపండుని పోసి ఈ నీరు మంచిగా ఎగిరేదాకా మరగనియాలి. ఇప్పుడు ఈ విధంగా ఎగురుతుంది కదా, ఈ చింతపండు ఎగురుతుంది కాబట్టి ఇప్పుడు మంచిగా మరిగించుకోవడానికి 1 స్పూన్ కారం యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. 1 స్పూను ధనియాల పొడిని వేసి కలుపుకోవాలి. హాఫ్
స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా కడుక్కున్న ఎండు చేపల్ని వేసి మెల్లిగా కలుపుకోవాలి. ఇది మంచిగా మరిగిన తర్వాత మనము దించుకొని అట్టి జిమ్మలు వేసినాం కదా, ఇది మంచిగా మరిగేదాకా ఒక 10 నుంచి 15 నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలి. 10 నుంచి 15 నిమిషాలు మంచిగా మరిగించుకున్నాం కదా, మరిగించుకున్న దాంట్లో లాస్ట్ ఇంగ్రీడియంట్ కొత్తిమీర, మెంతి ఇట్లా గార్నిష్ చేసుకోవాలి. వేడి వేడి అట్టి జిమ్మల కూర రెడీ.